నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి మీద. సో రేపు తను ఢిల్లీ వెళ్ళనున్నారు, అయితే తన సొంత ఫ్లైట్లో వెళ్తున్నారు. సో అందులో ఏంటంటే కొన్ని సూట్ కేసులు అయితే తీసుకెళ్తున్నారు. అదంతా కూడా ఢిల్లీలో ముట్ట చెప్తున్నారని చెప్పేసి తెలంగాణ నిధుల్ని ఢిల్లీలో ముట్ట చెప్తున్నారు. అయితే కొన్ని వార్తలు, కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. సో తన సొంత ఫ్లైట్లో వెళ్తున్నారు కాబట్టి కొన్ని సూట్ కేసులతో కూడా వెళ్తున్నారు. అవి తెలంగాణ నిధులకు సంబంధించింది. సో ఢిల్లీలో అవి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, దారాదత్తం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. సో ఈ వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలి సార్? ప్రతిపక్షము అన్నాక ఎక్కడైనా సరే అది ఎటువంటి సందర్భాన్ని దాన్ని వక్రీకరించడం, దాన్ని మార్చి చెప్పడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇవాళ రాజకీయ నేపథ్యంలో. దాంతోపాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారన్నారు. వెళ్ళినప్పుడు ఎట్లాగూ చార్టర్డ్ ఫ్లైటో లేదంటే ఓన్ ఫ్లైటో గవర్నమెంట్కి చెందిన ఫ్లైటో ఏదో ఒక దాని మీద వెళ్తారు. వెళ్ళినప్పుడు కొన్ని అవసరమైన సూట్ కేసులు గట్రా తీసుకెళ్ళడము లేదంటే ఇంకేదో ఉండవు, దాన్ని ఈ విధంగా మలిచి చెప్పడం అనేది కామన్గా అంటుంటారు, ప్రతిపక్షాలు అంటారు. వీళ్ళని అడిగితే ఏమంటారు, మీరు ఎక్కడ నువ్వేం చూసావా, నువ్వు ఎక్కడ ఉన్నాయని అంటారు. ఎవరు వెర్షన్ వాళ్ళకి కరెక్ట్. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ప్రతీది కూడా ముఖ్యమంత్రికి ఎవరైతే రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నారో వాళ్ళు పిలిపించుకుని మాట్లాడతారు. వారంలో ఒక్కొక్కసారి 2-3 సార్లు కూడా ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో కూర్చొని లేదంటే సిడబ్ల్యూసి మీటింగ్లో కూర్చొని. రైట్. కాకపోతే కాంగ్రెస్లో ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళు చెప్పే వాదం ఏంటంటే ఫోన్లో మాట్లాడినా ఇంకే మెయిల్స్ ఏమైనా కూడా బీజేపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుంది, మా మాటలు వింటున్నారు, మా ఆలోచనలు వింటున్నారు, మా పర్సనల్ సీక్రెట్స్ కూడా వాళ్ళు విని బహిర్గతం చేసే ఆలోచనలో ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి ఏవైనా ప్రభుత్వ పరిపాలనా విధానాలు కానీ లేదా ప్రభుత్వంలో ఎటువంటి ఎత్తుగడలు వేయాలి, ఎవరెవరిని ఆకర్షించాలి, ఎవరెవరిని ప్రభుత్వంలోకి తీసుకోవాలి, ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి అనే విషయం గోప్యంగా ఉంచడం కోసం కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు కూడా ఫోన్లోని వీటిలో మాట్లాడదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రులకి, మంత్రులకి, కేంద్ర మంత్రులకైనా రమ్మని చెప్తుంది. ఢిల్లీ వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఆయన సోనియా గారి ఉండే ప్లేస్ అదేదో ఢిల్లీ 6 ఢిల్లీ అని ఉంటుంది. ఆ రోడ్లో అక్బర్ రోడ్, ఇది జన్పద్ రోడ్, ఏదో 10పద్ రోడ్ కరెక్ట్, ఆ రోడ్లో ఉంటుంది. అక్కడికి వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత లోపల సమావేశాలు జరుగుతాయి. అందుకు వాళ్ళు చేసే ప్రయత్నం అలా ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళినప్పుడు ఈయనతో పాటు వెళ్ళే కొన్ని ఆయన అసిస్టెంట్లు కానీ లేకపోతే మెయిన్ పిఏ గారు కానీ లేదంటే సెక్యూరిటీ గార్డ్స్ సంబంధించి కానీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా. అలా ఉన్నప్పుడు ఆ సూట్ కేసులకి ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎన్ని సూట్ కేసులు ఎందుకు తీసుకెళ్తున్నారు, లోపల మీరు ఇక్కడ ఉన్న ఫండింగ్ అంతా అక్కడికి ఇచ్చేస్తున్నారు అని అంటారు. ఇప్పుడు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు కాబట్టి వెంటనే ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, అంటే నేను అనుకుంటున్నాను మీరు ఆల్రెడీ బీజేపీ పరిపాలన ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు కూడా సెంట్రల్కి వెళ్ళి ఇలాగే సూట్ కేసులు ఇస్తున్నారా, మీకు బాగా అలవాటా అని అడుగుతారు. ఇప్పుడు ఇంక ఇది ఎలా అవుతుందంటే చినికి గాలి వాళ్ళలా తయారవుతుంది. ముందు మీరే కదా స్టార్ట్ చేశారు, సూట్ కేసులతో ఢిల్లీ వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణలో ఉండే ప్రజల నుంచి తీసుకున్న పనులు, ఈ వచ్చే డబ్బునంతా కూడా, ఈ బడ్జెట్ను కూడా ఢిల్లీకి దారాదత్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారు. ఈ కాంగ్రెస్ ఎలాగా సెంట్రల్లో లేదు కాబట్టి ఫండ్స్ కావాలి, పైగా ఎలక్షన్ సమయంలో వీళ్ళన్నిటికీ ఖర్చు పెట్టడానికి అవసరం కాబట్టి ఇక్కడ ప్రజల నుంచి దోచింది అక్కడ పెడుతున్నారు అన్నట్టుగా ప్రతిపక్షాలు వ్యాఖ్యలు చేస్తాయి. సర్వసాధారణాలు ఎదుర్కోవడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. సో ఈ తిను వెళ్ళడం అంటే ఈ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం దీని వెనకాల ఏమన్నా కారణాలు ఉంటాయంటారు? అంటే ఈ సుట్ కేసులే కాకుండా ఇంకేమన్నా ఆ సుట్ కేసులలో ఫైల్లో ఏమన్నా ఉండడమా, అది వెళ్ళి మన ప్రధాని గారిని కలవడమా, ఇలాంటివి ఏమన్నా జరిగే అవకాశం ఉన్నాయంట? అలా కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటారు, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంక్వైరీ అంటారు, లేదా ఐటీ దాడులు అని అంటారు, అదే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. అట్లాంటివి అప్పుడు కూడా సెంట్రల్ నుంచి మెయిన్ అక్కడ ఉండే వాళ్ళు పిఎంఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకోవడం కానీ, లేదా ఈ ఫైల్స్ మీరు అన్నట్టు ఫైల్స్ లోపల పెట్టి చూపించి చూడండి ఇక్కడ వీళ్ళు రాష్ట్రంలో గడిచిన 10 ఏళ్ళలో దీనికి ఇలా చేశారు, దీనికి ఇలా చేశారు, దీనికి ఎంత తిన్నారు, ఎంత ఉంటే ఎంత లెక్క చూపిస్తున్నారు, మధ్యలో ఏమైందో తెలియదు. దానికి తోడు కాగ్ నివేదిక ఉంటుంది, కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ అని. వాళ్ళు ప్రతి రాష్ట్రం మీద కూడా వాళ్ళు చేయాల్సిన
విజిలెన్స్ లాగా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. రైట్. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత బడ్జెట్ రిలీజ్ చేసింది, ఆ బడ్జెట్ తగ్గట్టుగా ఏ వనరులు సమకూర్చింది, ఏ అంశాల మీద ఏ డిపార్ట్మెంట్ల మీద ఖర్చు పెట్టింది, ఖర్చు పెట్టిన దానికి వీళ్ళు అనౌన్స్ చేసిన దానికి పొంతన ఉందా లేదా, అదంత స్థాయిలో ఖర్చు పెట్టారా లేదా అనేది కాగు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుంది. దాని మీద ఏమైనా ఉంటే ముట్టికాయలు కూడా వేస్తుంది. అంటే మీరు అన్న దాని ప్రకారం చూస్తుంటే మొన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సందర్శించడం జరిగింది. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా అక్కడ వెళ్ళడం చూసాం మనం. సో దాని మీద ఏమైనా నివేదిక ఇవ్వడానికి వెళ్ళినారా అంటే ఆల్రెడీ కాగ్ కూడా కొన్ని రిపోర్ట్స్ ఇచ్చింది. ఇంత 23 కోట్లు సంథింగ్ ఏదో లెక్కలు అయితే రావట్లేదు, అంతే ఇంత బడ్జెట్ తో అయితే కాళేశ్వరం కట్టింది కాదు. సో ఈ లెక్కలలో తప్పులు అయితే చాలా ఉన్నాయి, అవినీతి అయితే జరిగిందని చెప్పేసి కాగ్ నివేదిక అయితే స్పష్టం చేసింది. సో ఇవేమైనా చెప్పే అవకాశం ఉందంటారు అక్కడ? అదే ఇప్పుడు అది ఒక ఊహాజనితం మాత్రమే. ఇప్పుడు వీళ్ళు సూట్ కేసులు తీసుకెళ్లారని అంశం లేవనెత్తారు. సూట్ కేసులు తీసుకెళ్ళడానికి జనరల్ గా హార్డ్లీ 3 days మ్యాక్సిమం 2 days ఉంటారు ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో చాలా పనులు ఉంటాయి. వెళ్ళినా వెంటనే వేసుకున్నది ఒక డ్రెస్సు, నెక్స్ట్ డే వేసుకున్నది ఒక డ్రెస్సు, వెంటనే వచ్చేస్తారు. కాకపోతే కూడా వెళ్ళేవారు కొంత చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు ఉంటారు, లేదంటే పిఏ ఒకరు ఉంటారు. వీళ్ళ సూట్ కేసులు కూడా వాళ్ళకి ఒక్కొక్కటికి కేటాయించబడతాయి. ఎక్కువ సూట్ కేసులతో వెళ్ళారంటే వీళ్ళు బురద జల్లడానికి కేంద్ర మంత్రి ఇలా అన్నారా, నిజంగా ఎక్కువ సూట్ కేసులతో వెళ్ళారని ఇన్ఫర్మేషన్ ఉందా అనేది తెలియదు. ఒకవేళ ఎక్కువ సూట్ కేసులు అయితే ఏ వెర్షన్ అయినా అవ్వచ్చు, లేదు అధిష్టానికి సంబంధించి ఏవైనా ఇక్కడ నుంచి గిఫ్ట్లుగా కానీ లేదంటే కొన్ని తీసుకెళ్ళడానికి కానీ అవ్వచ్చు, లేదా మీరు అనుకున్నట్టుగా దానికి రాష్ట్ర ప్రభుత్వానికి గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన ఫైల్స్, కేసులకు సంబంధించిన ఫైల్స్ కూడా అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎవరు ప్రభుత్వం ఆలోచన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది, ప్రతిదీ సమీక్ష నిర్వహిస్తుంది, ప్రతిదీ ఎవరు ఎక్కడ దొరుకుతారని చెక్ చేస్తుంది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే రోజుకు ఒక అవినీతి తిమింగిలాన్ని పట్టుకుంటున్నారు. నేను ఇవాళ ఒక అవినీతి తిమింగిలాన్ని పట్టుకున్నారు. మొన్న హైదరాబాద్ హెచ్ఎండికి సంబంధించి అందరం ఎవరిని తవ్వి తీసినా కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం ఏసీఎఫ్ కి. తర్వాత మళ్ళీ వాళ్ళ ఆస్తులు చూస్తే లక్షలు కోట్లలో ఉండడం, 600 కోట్ల పైన కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎలా ఒక సాధారణ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగికి ఈ స్థాయిలో ప్రాపర్టీస్ ఎంతవరకు సమంజసం? ఎవరు అండదండలతో వీళ్ళ ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి అండదండలు లేకపోతే వీళ్ళు ఈ స్థాయిలో చెలరైపోవడం అనేది ఉండదు. అంటే ఒక కలెక్టర్ లాంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అనుకోండి, వాళ్ళు ఎవరు అండదండలతో పట్టించుకోరు, వాళ్ళు సుపీరియర్స్ గా ఉంటారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం, వారి పరిపాలన విధానం వేరేలా ఉంటుంది. బట్ ఎవరైతే నామినేటెడ్ పోస్టులుగా కొంతమంది ప్రజాప్రతినిధులకి బిస్కెట్లు వేస్తూ ఆ స్థాయికి వెళ్తారో వాళ్ళ వెనక మాత్రం ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధి ఉంటారు కాబట్టి వాళ్ళు అలా దొరికిపోతుంటారు. ఇట్లా దొరికిపోయినప్పుడు సెంట్రల్ సంబంధించిన సివిల్స్ సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి మరి ఏమైనా చర్యలు తీసుకోవాలంటే వీళ్ళ పరిధిలో ఉండదు, సెంట్రల్ పరిధిలోనే ఉంటుంది. దానికి ఒక టీం వేయాలి, ఇన్వెస్టిగేషన్ లో ప్రూవ్ అయితేనే వాళ్ళకి శిక్ష విధించాలి. ఆ తర్వాత అది నిర్ణయం తీసుకుంటుంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా అయి ఉండొచ్చు. మీరు అన్నట్టు మేబీ ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఒక నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత, ఒక ప్రతిపక్ష నేత ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని రకరకాలుగా ఊహించుకొని ఎవరి మట్టుకు వాళ్ళు సోషల్ మీడియా ప్రజెంట్ చేస్తున్నాం. ఇవన్నీ ఊహాజనితమే. ఎవరి చూసింది లేదు, కళ్ళారా చూసింది కానీ విట్నెస్ గా ఉండేది లేదు. కాకపోతే వాళ్ళు విమర్శించగానే రేపు చూడండి కావుంటారు రేవంత్ రెడ్డి గారు, మన 3 రాష్ట్రాలు మీరు గెలుచుకున్నారు ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి కూడా ఇలాగే తీసుకొచ్చిస్తున్నారా మీకు అని అడుగుతాడు. ఇప్పుడు రాజకీయాల్లో బూత్లో తిట్టుకుంటున్నప్పుడు ఇలాంటి మాట్లాడడానికి ఏముంది, సర్వసాధారణం కదా.